మై ఛానల్ నీతో చెప్పిన. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే మేము రెగ్యులర్గా ఎమ్మి రెసిపీ షేర్ చేస్తూ ఉంటాం మా ఛానల్లో. సో ఇవాళ నేను మీ అందరితో వైట్ చాక్లెట్ బాల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, హెర్షీ సిరప్, నటెల్లా ఆర్ స్ప్రెడీ, టాపింగ్స్కి కొంచెం ఏముంటే అవి స్ప్రింకిల్స్, చాకో బాల్స్ అలాంటివి, అండ్ వైట్ చాక్లెట్. సో ఫస్ట్ మనము బ్రెడ్ని పౌడర్ చేయాలండి. ఆ తర్వాత వైట్ చాక్లెట్ని డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకుని ఈ పౌడర్ చేసిన మిక్చర్ని బాల్స్లో చేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం బ్రెడ్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. సో ఇప్పుడు ఇలా బ్రెడ్ని ఇలా పౌడర్లా చేసేసుకోవాలండి. తర్వాత దీంట్లో మనము నటెల్లా, హెర్షీస్, స్ప్రెడీ ఏది ఉంటే అది అలా దానికి సరిపడా అది, అలాగే మనం బాల్స్లో చేసుకోవాలి కాబట్టి హెర్షీస్ సిరప్. ఇప్పుడు దీనికి సరిపడా మొత్తం వేసుకుని దీన్ని బాల్స్లో ఎలా చేయాలో చూద్దాం. బాల్స్లో చేసుకుందామండి. ఇప్పుడు మనము మిక్సర్ చూసారండి, ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా. వీటిని బాల్స్లో చేసుకుందాం. వీటిలో చాకో టాపింగ్స్ కూడా ఉంటే కనుక మీ దగ్గర చాకో చిప్స్ డార్క్వి, వైట్వి ఉంచితే బయటికి మనకి ఇవి తగులుతూ బాగుంటుందండి బయటలాగా. సో చూసారండి, ఇలా చక్కగా చిన్న బాల్స్లో చేసుకుందాము. ఈ బాల్స్ని ఇప్పుడు మనము మెల్ట్ చేసి పెట్టుకున్న వైట్ చాక్లెట్ దాంట్లో వేసి మొత్తం అన్ని సైడ్స్ కోట్ అయ్యేలాగా రౌండ్గా చేసుకుందాం. ఇలా అన్ని బాల్స్ చేసుకుందామండి. మీ దగ్గర వైట్ చాక్లెట్ అవైలబిలిటీ లేకపోతే నెస్లీ మిల్కీ బార్ ఉంటుంది కదండి, దాన్ని కూడా మెల్ట్ చేసి వాడుకోవచ్చు. చూసారు కదండి, వైట్ చాకో బాల్స్ ఇప్పుడు మనం డిప్ చేసుకుని ఇలా తీసుకుంటే ఇలా వస్తాయి. ఇప్పుడు దీనిపైన కొంచెం టాపింగ్స్ వేద్దాం. దీన్ని ఒక 15-20 మినిట్స్ రిఫ్రిజిరేట్ చేస్తే మనకి పైన మనం వేసుకున్న వైట్ చాక్లెట్ అనేది చాలా చక్కగా బైండ్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 15 మినిట్స్ ఆగి చూపిస్తాను.